కాలేజీని 2018లో నిర్మాణం చేపట్టి ఓపెన్ చేస్తామని చెప్పి ఏదో హామీ ఇచ్చాడో మరి ఎందుకు ఈ రోజుకి ఎందుకు అవ్వలేదు? పక్కన ఉంది కదా ఈరోజు ఈరోజు మా ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రైవేటు కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలన్నింటినీ ప్రైవేట్ కాలేజీలుగా వాళ్ళ సొంత గుత్తేదారులకు మరి అంటగట్టే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఒక అందమైన ఒక పేరు ఒకటి పెట్టారు, పిపిపి అని. అంటే ఒక అందమైన పేరు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 ప్రభుత్వ మరి మెడికల్ కాలేజీల్ని దోసుకోవడానికి ఆయన ఒక చక్కని పథకం పన్నారు. ఆ పథకంలో భాగంగా ఆయన చెబుతున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలే నిర్మాణమే చేయలేదంట, శంకుస్థాపనలు మాత్రమే చేశారంటాడు. ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమే ఒక మెడికల్ కాలేజీని ఈ మధ్యన ప్రారంభించాము. ఎక్కడది? పాడేరులో మేము ప్రారంభించామని చెబుతున్నారు. ఇంతకంటే అబద్ధాలు, ఇంతకంటే అన్యాయం, ఇంతకంటే దుర్మార్గం అసలు ఇంకా ఎవరైనా మాట్లాడతారా? అబద్ధాన్ని కూడా అందంగా చెప్పి ప్రజలను నమ్మించేటువంటి దిట్ట మన చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల ముందంటే ఏదో చెప్పారు, మాయ మాటలు చెప్పారు, మంత్రాలు వేశారు, ఇదిగో అదిగని చెప్పేసి అనేక రకాలుగా అసత్యాలు మాట్లాడి ప్రజలను మోసం చేసినా కనీసం ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా కళ్ళకు కనపడేటువంటి కాలేజీలు, ఈ కాలేజీలు నిర్మాణం జరిగి చక్కగా క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఒక పక్కన 5 కాలేజీల్లో క్లాసులు కూడా జరుగుతుంటే మన చంద్రబాబు నాయుడు గారు అంటారు, మేము వచ్చాకే ఒక కాలేజీని ప్రారంభించాలని చెప్తే ఎంత ఇది దుర్మార్గమైన విషయం. అన్నిటికంటే ఈ కాలేజీలు 17 కాలేజీలు కూడా తన సొంత గుత్తేదారులు అంటే కుటుంబ సభ్యులు లాంటి ఉన్న వాళ్ళందరికీ కూడా దోచిపెట్టి వీళ్ళు లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నారు, ఇది పేద బడుగు వర్గాల కోసం, ఆ బిడ్డల కోసం ఈ యొక్క కాలేజీల నిర్మాణం చేపట్టాను. మనకు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా మేము వచ్చే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా 12 గవర్నమెంట్ కాలేజీలు మాత్రమే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఒక్కరే 17 కాలేజీలకి మరి అనుమతులు తీసుకొచ్చి చక్కగా నిర్మాణం చేసి అందులో 5 కాలేజీల్లో క్లాసులు కూడా ప్రారంభించినటువంటి సంగతి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గమనించాలి. ప్రజలకు అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెప్పాలని నేను వేడుకుంటున్నా. అబద్ధాలు చెప్పండి, ఎన్నికల్లో చెప్తారు కదా, చెప్పారు కదా, ఎన్నికల్లో అబద్ధాలు చెప్తానే ఉన్నారు, ప్రజలు మోసపోయారు. కానీ ఇంకా ఎందుకు ఇవాళ పేద బడుగు వర్గాల ప్రజలతోటి ఇవాళ వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. ఆ పేద మధ్యతరగతి బిడ్డలు నేను డాక్టర్ కావాలి అనే ఆశయంతో ఎంతో ఆశతో చక్కగా చదువుకుంటున్నటువంటి ఆ పేద బిడ్డలకు అన్యాయం చేయొద్దని కూడా మేము చెబుతున్నాం.